వినబడుతుందా? కనబడుతుంది సార్ వినబడుతుంది సార్, ఏంది అసలు మీరు లోపలికి వెళ్ళగానే సిట్ మిమ్మల్ని ఏమడిగింది? ఏదో చెప్పారు, మీకు సంబంధించిన చాట్ అది చూపించారు అని చెప్పి. మొత్తం ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో అందరికంటే ఎక్కువ నంబర్లు ట్యాప్ చేయబడ్డి నేను గాని నా కుటుంబ సభ్యులు గాని నా దగ్గర పనిచేసేటువంటి పిఏలు పిఎస్లు తర్వాత డ్రైవర్లు గన్మెన్లు కుక్కులు సర్వ్ చేసేవాడు వీటితో పాటుగా నా మొత్తం మిత్ర బృందం నాతో ఎవరైతే రోజు తిరుగుతారో అంటే ఒక మాట చెప్పాడు 100 మంది ఫోన్లన్నీ కూడా ట్యాప్ అయినాయి ప్రతి నిత్యం. ఇంకా అందరేమో ఫోన్ ట్యాప్ అయితే నాలాంటి ఏ క్షణంలో ఎక్కడ ఉంటున్నాము ఎవరితో కలుస్తున్నాము ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ నిజమేనా అంటే నిజమేనండి, ఇవన్నీ నిజమే. ఇవాళ ఇప్పటి నుంచి కాదు, 2018లో ఎన్నికల్లో కూడా 2018లో నేను అక్కడ మంత్రిగా ఉండగా కూడా నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసినారు. సరే అప్పుడే బాధ అనిపించింది. 2021లో నేను రాజీనామా చేసిన తర్వాత హుజరాబాద్ లో ఎవ్రీ డే కొన్ని 100 మంది పోలీసులను పెట్టి ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ చేసి నేను ఎవరితో మాట్లాడతానో నాతో ఎవరితో పాజిటివ్ గా రియాక్ట్ అవుతారో అన్నా అని కొంచెం ప్రేమతో అన్నా ఈ ఊర్లో మనకు ఎక్కువ ఓట్లు పడితే నేను చేస్తున్నా అని చెప్తాను సాయంత్రం కల్లా సెట్ చేసి పెట్టేసి. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ టెలిగ్రాఫిక్ యాక్ట్ 419A ప్రకారంగా ఏ సంఘ విద్రోహ శక్తులైతే దేశద్రోహులైతే ప్రజల ప్రాణాలని మనల్ని కబళించే వాళ్ళైతే నిఘా పెట్టుకుని ఇట్లాంటి పని చేయను పిచ్చి పని చేయను ఇలా రాజకీయ ప్రత్యర్థుల మీద విచ్చలవిడిగా ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ చేయడం సిగ్గుచేటైన విషయం. అలా పోయిన తర్వాత చెప్పినటువంటి మీరు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పారు. 2018 ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టాలని చూశారు, హుజరాబాద్ లో టికెట్ ఇచ్చారు, ఓడగొట్టాలని చూశారు. ఎందుకు అట్లయితే టికెట్ ఇవ్వకపోతుండే కదా? ఇప్పుడు ఒకటి భరత్, వాళ్ళకి ఈ రాజకీయాలు ఎన్నెన్ని ఉంటాయో అవన్నీ ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదు కానీ ఇంటురా ఇద్దరిని నన్ను ఆనాడు హరీష్ రావు ఓటే సత్తా లేదు కానీ నా మీద ప్రయోగం చేసిండు. కాకపోతే మీకు తెలుసు కదా 2018 ఎన్నికల తర్వాత అబ్సల్యూట్ మ్యాట్ వచ్చినప్పటికి కూడా 3 నెలల పాటు క్యాబినెట్ లేకుండా కేవలం ఇద్దరితో నడిచింది. మీకు ఐడియా ఉండాలి. కేసీఆర్ మహమూద్ అలీ ఇద్దరే. అవును, వీళ్ళు ఎందుకు గెలిచినట్టు మళ్ళీ వీళ్ళకి మంత్రి పదవి ఓడగొట్టాలని చూసారా? అప్పుడు మంత్రి పదవి ఓడగొట్టాలనే శక్తి లేదు కానీ అక్కడ సాధ్యం కాలేదు. కానీ ఎందుకంటే ఆయన పక్క పంటే గజ్వేల్ ఉంటుంది, మళ్ళీ ఆయన పని చేయాలి కాబట్టి ఆ పని చేయలే. కానీ మంత్రివర్గంలో అయితే తీసుకోలేదు కదా, మీకు తెలియదేమండి. ఇప్పుడు మేము సీనియర్ మోస్ట్ లీడర్లము. నేను ఫ్లోటర్ గా పనిచేసిన, ఆయన డిప్యూటీ ఫ్లోటర్ గా పనిచేశాడు. మా ఇద్దరి కోసమే కదా 3 నెలలు క్యాబినెట్ తీసుకుంది. చివరికి 3 నెలల తర్వాత నన్ను ఒక్కరిని తీసుకోవాలి, ఆయన తీసుకోలేదు. మీకు విషయం తెలుసు. అందుకనే మొదటి నుంచి ఎక్కడో ప్రశ్నించే వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంత రేషంతో బతికేటోళ్ళు గాని కొంత సొంతంగా పనిచేసుకునే తత్వం ఉన్న వాళ్ళను వాళ్ళు సహించలేదనడానికి నిదర్శనం అది. అట్లా 2021లో మీకు తెలుసు అసలు ఎవ్రీ డే ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల మీద ఆధారపడి వీళ్ళకి ఒక పొలిటికల్ సిస్టమ్ ఉంటుంది. పోయి రాత్రి పోవాలి, వాడిని బేరీచగాడి బేరీయాలి, వాడిని ప్రలోభ పెట్టగాడి ప్రలోభ పెట్టాలి, వినకపోతే వాడిని దబాయించి వాని మీద కేసులు పెట్టాలి. ఇదే కదా నిత్యం. అంటే ప్రత్యర్థి పార్టీలను ఓడగొట్టడానికి ఎంత నిస్సిగ్గుగా ఇట్లాంటి వ్యవస్థలు పనిచేసినా దానికి పరాకాష్ట 2021 ఎన్నికలు. మీకు 2018లో 43,000 మెజార్టీ వచ్చింది కదా, 43,000 46-47 వచ్చిందండి. నాకు 1,00,000 మెజార్టీ రావాలని చెప్పి అనుకున్నాం. ఓకే, కానీ వచ్చింది మాత్రం 47,000 మెజార్టీ. అంటే ఓడగొట్టాలని ఎట్లా చూశారు? ఇప్పుడున్న కౌశిక్ రెడ్డికి ఏమన్నా సహకారం అందించారా? అప్పుడు మీ మీద కౌశిక్ రెడ్డి సహకారం అందించినా 100 సార్లు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కొత్త సహకారం అంటే ఫైనాన్షియల్ గా అది ఇంకా వాళ్ళకు యంత్రాంగం ఉంటుంది, వాళ్ళకు పద్ధతి ఉంటుంది. ఎవరిని రెచ్చగొడతారు, అరే ఈ ఓడిపోతే నువ్వు మంత్రి అవుతావని చెప్పి అని ఉంటారు, లేకపోతే ఈయన ఓడగొట్టాలని చెప్పి ఇంటర్నల్ గా వాళ్ళకి అనేకం పనిచేస్తే కదా. రాజ్యం అన్నప్పుడు చాలా పెద్ద వ్యవస్థ, వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు వాళ్ళకు. ఇప్పటిదాకా మీరు చూడాల్సింది ఏంటంటే భరత్ గారు, ఇక్కడ వాళ్లకు చట్టబద్ధంగా పనిచేయడం కంటే కూడా ఇష్టంతో మీ వాయిస్ కట్ అవుతుంది. ఇటల్ గారు ఒకసారి వీడియో ఆఫ్ చేసి చూడండి. బహుశా నెట్వర్క్ ఇష్యూ ఉంది. మళ్ళీ ఒకసారి ఈటెల రాజేందర్ గారిని కనెక్ట్ అయ్యి చూద్దాం.
శరత్ గారు సార్ సో ఈటల రాజేందర్ గారు చెప్పారు, చూశారు కదా. అవును, ఇది నాకు కొత్త కాదు సార్. ఐ వాజ్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే నేను పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ గా మీరు 17 వరకు ఉన్నారు కదా? లేదండి, నేను 22 వరకు ఉన్నా, 22 వరకు ఉన్నా. ఈటల గారు జాయిన్ అయ్యారు. ఈటల గారు, సో ఒకటి నేను 2018 ఎందుకు స్పెసిఫై చేస్తున్నా అంటే 43,000 మెజారిటీ మీకు అసెంబ్లీలో వచ్చింది. బట్ పార్లమెంట్ కు వచ్చేసరికి యాక్చువల్లీ బండి సంజయ్ గెలిచి చాలా మందికి అక్కడ మెజార్టీ రాలేదు, బీఆర్ఎస్ మెజార్టీ. కానీ మీకు మీ సెగ్మెంట్ నుంచే బీఆర్ఎస్ కు మెజార్టీ వచ్చినట్టుంది అప్పుడు పార్లమెంట్ లో. మీ ఒక్క సెగ్మెంట్ ఎంత? మీకు తెలుసు, మొత్తం ఎంపీ ఎన్నికల్లో మాకు నెగిటివ్ గాలి వీచినప్పటికీ ఇప్పుడు 86,000 ఓట్లు వచ్చిన సిరిసిల్లలో 5,600 ఓట్లు వచ్చినప్పటికీ ఇలా 2 సెగ్మెంట్లు అప్పుడు మంచి ఓట్లు వచ్చినాయి. ఒకటేమో 53,000 మెజార్టీతో నాదొచ్చింది, ఇంకొకటేమో నా పక్కకు ఉన్నటువంటి హుస్నాబాద్ లో 25,000 మెజార్టీ వచ్చింది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఇలా కరీంనగర్ చూసి మీరు చెప్పదాన్ని చూసిన 53,000, 56,000 డ్రాబ్యాక్ తో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉండే. ఓకే. సో అంటే మీరు 43,000తో మీరు గెలిచినా సరే పార్లమెంట్కి వచ్చేసరికి మాత్రం మళ్ళీ, ఎందుకంటే అక్కడ సపోర్ట్ లేకున్నా సరే అక్కడ 53,000 ఓట్ల మెజార్టీ మళ్ళీ పార్లమెంట్ లో బీఆర్ఎస్ కు తీసుకొచ్చారు. అవునండి, నేనే ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు పార్లమెంట్ కూడా నేనే ఇన్ఛార్జ్. అప్పటికే నేను మంత్రి అనే మళ్ళా అక్కడ ఇన్ఛార్జ్. ఇన్ఫాక్ట్ కేటీఆర్ దగ్గర కూడా 5,000 మెజార్టీ అనుకుంటా బీఆర్ఎస్. 5,600, 5,800. గంగుల కమలాకర్ తర్వాత చొప్పదండి ఇవన్నీ కూడా బాగా మైనస్ లో పోయినాయి. 53,000, 56,000, 50,000 పైనే. ఓకే. సో 18లో ఆ విధంగా ఎందుకు అంటే మిమ్మల్ని ఓడగొట్టాలని ఎందుకు అనిపించింది? ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు మీరు ఏమైనా నెగటివ్ గా మాట్లాడారా? కేసీఆర్ కు వీళ్ళకి వ్యతిరేకంగా నెగటివ్ మాట్లాడారా? అది విన్నారా? నేను మనిషిని, నేను ఆత్మగౌరవం కలిగిన మనిషిని, పదవుల కోసం పెదవులు మూసేటువంటి నేచర్ లోని కాదు నేను. ఇది మంచి అయితే మంచి అంట, చెడైతే చెడంట. ఇప్పుడు 2000 మీకు అనేక సార్లు చెప్పిన మున్సిపాలిటీ కార్మికులు సమ్మె చేసిన నాడు ఈ వీళ్ళని తొలగించడం అన్యాయం అని చెప్పిన నేను. ఇట్లా హౌసింగ్ కమిటీలో కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఇప్పుడు ఆర్టీసీ కార్మిక సమ్మె అప్పుడు మీకు తెలుసు కదా భారత్ గారు, ఆర్టీసీ కార్మిక సమ్మెలో కొంతమంది వేదవాళ్ళు మాదాలనే ఉండి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నా కూడా చెప్పింది కదా, మీకు తెలియదు. అనేక సంఘటనలు. నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఒక డైరీ ఓపెనింగ్ పోయినా, ఎక్కడ బిల్ట్ కాంపౌండ్ పోయినా. బిల్ట్ కాంపౌండ్ మీద నేను మాట్లాడొచ్చినాను. సంఘాలు ఇప్పుడు పుట్టలేదు, సంఘాలు ఎప్పుడో పుట్టినాయి, ఇవి ఇవాళ ఉన్నాయి, రేపు కూడా ఉంటాయి. సంఘాలు పుట్టినాక వీళ్ళు పుట్టిన వాళ్ళని చెప్పిన ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు గిన్ని ఎవడు భరిస్తారండి? ఇంత దరిద్రం ఎవడు భరిస్తారు? మేమంతా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం, దేశానికి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళం, పదవుల కోసం పెదవులు మూసిన వాళ్ళం కాదు. కాబట్టి డెఫినెట్ గా ఉంటది మాకు, ఎక్కడైనా గట్టిగా ఉంటాయి. మా ఇష్టమే కది. తల ఒగ్గేటోళ్ళం కాదు మేము, బానిసగా బతికటోళ్ళం అంతకంటే కూడా కాదు మేము. మాకు ఒక ఆలోచన ఉంది, మేము శ్రమ ఇంతనే చేస్తాం. మత్పడిచ్చుడు, మాయ చేసుడు తెలంగాణ బ్లడ్ ఎట్లయితే లేదో మాకు కూడా లేదు కదా. నేను ఒకటే అంటున్నా భరత్ గారు, ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తా అంటే, ఇప్పుడు భుజంగరావు గారు కానీ, లేకపోతే ప్రణీత్ రావు గారు కానీ, శ్రవణ్ కుమార్ రావు గారు కానీ, లేకపోతే ఇంకొక రాధాకిషన్ రావు గారు కానీ, అంటే వీళ్ళని ఏరి కోరి ఎందుకు పెట్టుకున్నట్టు? ఏరి కోరి వీళ్ళైతే చట్టానికి అనుగుణంగా కాదు, నాకు అనుగుణంగా పనిచేస్తున్నారు కదా పెట్టుకున్నది. ఇలా వీళ్ళని ఆక్సిలరీ ప్రమోషన్స్ ఇచ్చిన వీళ్ళ కొంతమందికి ఇట్లాంటి పిచ్చి పని, చిల్లర పని చేసినందుకు వీళ్ళకు ప్రమోషన్ కూడా ఇచ్చిండ్రు, గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే, ఇవాళ ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది ఒక ఐపీఎస్ కమిటెడ్ ఆఫీసర్ పెట్టుకుంటారు. మీకు తెలుసు, ఒక కమిటెడ్ ఐపీఎస్ ఆఫీసర్ పెట్టుకుంటాడు, కనుగొమలను పెట్టుకుంటారు. అట్లా ఇంకోటి ఎస్ఐబి అని ఉంటది, ఇది 40 ఏళ్లుగా ఒక సీక్రెట్ నెట్వర్క్ తో పనిచేసిన సంస్థ. అట్లాంటి ఎస్ఐబి కూడా ఐపీఎస్ ఆఫీసర్ మాత్రమే పెట్టుకుంటారు. కానీ ప్రభాకర్ రావు గారు రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చి, ఆ ఎక్స్టెన్షన్ కూడా మళ్ళీ ఎస్ఐబికి మొత్తం ఇన్ఛార్జ్ గా ఇచ్చి, అంతేకాకుండా ఒక 9 నెలల పాటు ఇంటెలిజెన్స్ కూడా ఆయనే ఇన్ఛార్జ్ గా వ్యవహరించి, వీరికి ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ అయితే ఇవాళ ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ కి అవకాశం ఉంటుందో ఆయనకు అథెంటిక్ గా వచ్చేస్తారో, కేసీఆర్ గారు దీనికి ఒక స్పెషల్ జీవో తెచ్చి ఆయనకు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి అధికారం ఇచ్చారు.
మీరు చూసిండ్రు ఇలా ప్రణీత్ రావు గారు కానీ, రాధాకిషన్ రావు గారు కానీ, భుజంగరావు గారు కానీ ఏం చెప్తారు వాళ్ళు? మేము పై అధికారి చెప్తే చేసినాం. పై అధికారి ఎవరు ఇమీడియట్ గా అంటే మీరు ప్రభాకర్ రావు గారు. మరి ప్రభాకర్ రావు గారు ఎవరు ఆదేశాలు మీకు చేస్తారు? కేసీఆర్ అన్నాడు లా అండ్ ఆర్డర్ అనేది ఎవరి కింద వస్తుందండి? ముఖ్యమంత్రి గారి కింద వస్తుందండి. ఇవాళ కూడా లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి కింద వస్తుంది. గత అనేక సంవత్సరాలుగా లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యమంత్రి కింద వస్తుంది. ముఖ్యమంత్రి గారికే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవ్రీ డే రిపోర్ట్ ఇస్తా ఉంటారు. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఏదైనా సంఘ విద్రోహ శక్తులు, దొంగలు, నాకు చెప్పాలి, ఇక్కడ బిజినెస్ రూల్స్ ప్రకారం ఇంటెలిజెన్స్ చీఫ్ రిపోర్ట్ చేయాల్సింది డీజీపీ కాదా? ముఖ్యమంత్రికి ఎవ్రీడే ఇస్తారండి. ఎవ్రీడే ముఖ్యమంత్రి ఇస్తారు. డీజీపీ ఇస్తారో నాకు తెలియదు కానీ బిజినెస్ రూల్ ప్రకారం ముఖ్యమంత్రికి రోజు బ్రీఫింగ్ ఇస్తారు. కానీ రిపోర్టు ఎవరు? రిపోర్టు ఇది కదా. నాకు తెలిసి నేను గత 25 ఏళ్ళుగా పనిచేస్తున్నా. ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవ్రీడే మార్నింగ్ ముఖ్యమంత్రి గారికి బ్రీఫ్ చేస్తారు పొద్దున. ఓకే, మీకు తెలియదు ఏముంది. సో ఇక డైరెక్ట్ గా ఆయన నేతృత్వంలోనే జరిగింది అంటారు. అంటే ఇప్పుడు సార్ లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి కింద ఉంటుంది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ కింద ఉందా లా అండ్ ఆర్డర్? గుర్తుపెట్టుకోండి. లేదు. అవును, అంటే కొన్ని వేరే రాష్ట్రాల్లో ఉంది కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఇవ్వట్లే. హోమ్ మినిస్టర్ చేతిలో లా అండ్ ఆర్డర్ ఇవ్వట్లే. ఎన్టీఆర్ నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇస్ వెరీ పవర్ఫుల్ కానీ మన దగ్గర హోమ్ మినిస్టర్ అంటే పవర్లెస్. ఎస్ఐసిఐని కూడా ట్రాన్స్ఫర్ చేయలేడు, ఏం లాభం లేకుండా అయింది. ఇంకొక మాట ఇప్పుడు సపోజ్ భార్యాభర్తల ఫోన్ వింటారండి, వినొచ్చా? తప్పు. ఎంత బ్యాడ్ ప్రాక్టీస్ ఇది చెప్పండి. ఇప్పుడు మేము హుజరాబాద్ లో పనిచేసినాం, మునుగోడులో పనిచేసినాం, లేకపోతే మా ఎన్నికలప్పుడు పని చేసుకున్నాం. మొత్తం ఇదే పనిగా అంటే మేము నక్సలైట్లమా, లేకపోతే మేమైనా సంఘ విద్రోహ శక్తులమా, లేకపోతే మేమైనా దేశద్రోహులమా, మేమైనా అంటే మీ సొంత పార్టీలో ఉండే మంత్రి మీద కూడా నమ్మకం లేదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మా మీద ఇతర పార్టీల మీద నిఘా పెట్టడం పక్క పెట్టు. ఇవాళ దారుణం ఏంటంటే, దరిద్రం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తెలంగాణలో మేము చూసిన కాడికి సొంత మంత్రుల మీద కూడా నిఘా పెట్టుకుంటున్నారు వాళ్ళు. నమ్మకం లేని వాడికి సుఖం తక్కువ. గుర్తుపెట్టుకో, నమ్మకం లేని వాడికి సుఖం తక్కువ. వీళ్ళకి సుఖం అందుకని లేదు. వీళ్ళకి సొంత మంత్రుల మీద కూడా ఇవాళ మొత్తం 4 కోట్ల మందిలో మంత్రులు అయ్యే వాళ్ళు 16-17 మంది అవుతారండి. ఈ 16-17 మంది మంత్రులను కూడా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ ఫోన్ ట్యాపింగ్ దాకా వస్తుందా అండి? నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ 10 మంది ఆఫీసర్ కేటాయిస్తే రోజు ఈటెల గారు ఎక్కడ తింటుండు, ఎక్కడ పడుకుంటుండు, ఎవరితో మాట్లాడుతూ అంతా వస్తుంది. ఇంత రాంగ కూడా మీరు ఇప్పుడు రేపు మీరు ముఖ్యమంత్రి అయితే ఇట్లా చేయరని గ్యారంటీయా? ఈటెల ముఖ్యమంత్రి అందరూ ఇదే చేస్తున్నారు కదా. ఇక్కడ గుర్తుపెట్టుకో భరత్ గారు, ఇది చిల్లర పని, నీతి బాహ్యమైన పని. ఇదో పద్ధత అండి? ఇక ఇంటెలిజెన్స్ ఎందుకు మరి నీకు? గూఢాచార వ్యవస్థ ఎందుకుందండి నేను అడుగుతున్నా. సొంత మంత్రుల భార్యల ఫోన్లు కూడా నువ్వు ట్యాప్ చేస్తే, సొంత మంత్రులని ఫోన్ ట్యాప్ చేస్తే, భార్యాభర్తల ఫోన్లు కూడా మీరు వినే పరిస్థితికి వస్తే ఇంతకంటే దరిద్రం ఏముంటది? మళ్ళీ చెప్తున్నారు ప్రణీత్ రావు గారు, తర్వాత రాధాకిషన్ రావు గారు అంటున్న మాట ఏంటంటే మేము పై నాయకుల ఆదేశాలు అంటున్నాడు. ఆయన ఏమంటుండు ప్రభాకర్ రావు గారు, కొన్ని కింది స్థాయిలో ఉన్న వాళ్ళు మాకు తెలియకుండా కూడా చేసినట్టున్నాడు. మరి తెలియకుండా వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసిందా? మీరు సినిమా యాక్టర్ల ఫోన్ ట్యాప్ చేసిందా? మాదక ద్రవ్యాల అమ్ముకుంటారని ట్యాప్ చేసిందా? మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిందా? ఎందుకు చేసిండ్రు? రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫోన్లు చేసిండ్రా? బిల్డర్ల ఫోన్ చేసిండ్రా? ఇవన్నీ బయటికి రావాల్సి అక్కడ ఉన్నది. స్వయంగా చెప్పింది నేను చెప్తున్నాను, ప్రభాకర్ గారు చెప్తున్నారు. అంటే నీవు నమ్మకంగా పెట్టుకున్న నీ మనుషులు కూడా ఇవాళ ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఏమైనా ఇట్లాంటి పిచ్చి పని చేసిందా? ఇది ఎంత పెద్ద నేరం అండి? సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి ఇంకా పొద్దున్న దశ లేదు దిశ లేదు. ఎందుకు డిలే అవుతుంది అంటారు ఈ ఇన్వెస్టిగేషన్ లో? మీరు అన్నారు ఇప్పుడు డిసెంబర్ 14వ తేదీ తెలుసు హార్డ్ డిస్క్ ధ్వంసమైంది ప్రణీత్ రావు అని చెప్పి, ఇవాళ దాదాపు 20 నెలలు అయింది. ఒక మాట, ఇప్పుడు సరే ధ్వంసం చేసే అధికారం వాళ్ళకు ఉంటుండొచ్చు, ఇంకా కానీ ఎంత బాధ ఇక గవర్నమెంట్ 6 నెలలు ఒకవేళ సమాచారం ధ్వంసం చేయాలనుకుంటే మినిమం 6 నెలలు ఉండాలి. 6 నెలలు కాకముందు ధ్వంసం చేసింది అంటే వాళ్ళకి అర్థమైపోయింది గవర్నమెంట్ పోతుంది. ఇవన్నీ కనుక రేపు బయటపడితే జైళ్లలో ఉండాల్సి వస్తుంది, కటకటాల్లో ఉండాల్సి వస్తుంది, తెలంగాణ సమాజం అసహించుకుంటది అని చెప్పి నువ్వు ఇట్లాంటి పని చేసి. ఇంకా మీకు భరత్ ఇంకొక మాట చెప్పాలి, వీళ్ళు ఇక్కడితో పరిమితం కాలే. మాకెవరైనా ఫ్రెండ్స్ ఉంటే మాకెవరైనా ఫోన్ చేసి ఎంత సాయం చేద్దామన్నా కూడా బ్లాక్ మెయిల్ చేసిన వీళ్ళు. ఓకే,
తర్వాత మేము ఎలక్షన్ల కూడా ఏదైనా పైసో పరకో మేము ఉంటే అట్లాంటి వాటికి గుంజుకపోవడం వీళ్ళు. జనరల్ గా ఎలక్షన్ లో లీగల్ ఖర్చు పెట్టుకునే ఉంటుంది, గుంజుకపోవడం వీళ్ళు. ఇంకా దారుణం ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేనున్న పోల్ట్రీ ఉన్న జమునా హ్యాచరీ లెడ్ బై జమునా వాళ్ళ సంస్థలో పనిచేసే 20-25 మంది ఫోన్ ట్యాప్ చేసినండి. నిత్యం వాళ్ళు ఇక్కడ మాది కోళ్ళ వ్యాపారం, మీకు తెలుసు గుడ్ల వ్యాపారం, మాది హ్యాచరీ వ్యాపారం, మాది పైసల కలెక్షన్స్ ఉంటాయి రోజునిగా. మాకు ఏ బ్యాంక్ అయితే రుణం ఇచ్చిందో కెనరా బ్యాంకు, ఆ కెనరా బ్యాంక్ మీద సిఐడి ఆఫీసర్ని నిఘా పెట్టి ఈటల రాజేంద్ర గారు లోన్స్ ఎట్లా వచ్చినాయి, లీగల్ గా ఉన్నాయా, ఇల్లీగల్ ఉంటే వాళ్ళ మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటారని చెప్పి 3 నెలల కాలం పాటు 3 నెలలు అండి ఒక్కొక్క రోజు 24 గంటలు కూడా టార్చర్ చేసిన సందర్భం. మా వాళ్ళ వేదన భరించలేక వాళ్ళు పాపం నాకు వచ్చి మొరబెట్టుకున్నారు. పాపం అయ్యా మీ వల్ల మేము 3 నెలల నుంచి మాకు నిండలేదు, మేము బ్యాంకులలో పనిచేసుకునేటువంటి సాఫ్ట్ ఎంప్లాయీస్, మాకు ఇట్లాంటిది ఎప్పుడు తెలియదని చెప్పి వాళ్ళు ఏడ్చిలు గొరగొర. అన్నాడు పాపం రాయలసీమ డీజీ చీఫ్ మేనేజర్ ఉండే కాబట్టి బతికిపోయినా కానీ లేకపోతే ఆగమైపోతుంది. గింత చేసారు, చెట్లు కూల కొట్టిండ్రు, పైప్ లాంటివి కొట్టిండ్రు, పైసలు ఇచ్చి కొంతమందితో ధర్నాలు చేయించిండ్రు, దీనికి ఈ పర్మిషన్ అని చెప్పి సీజ్ చేసిండ్రు. అంటే ఆర్థికంగా నష్టం చేస్తే వీళ్ళు లొంగిపోతారు అనేటువంటి దుర్మార్గపు పని కూడా చేసినట్టు వీళ్ళు. 20 ఏళ్ళు కష్టపడి మేము కలిసి ఉంటే వీళ్ళు చేసే పని ఏంటి? మీది లీగల్ గా మీ ఫోన్ సంబంధించి లీగల్ గా ట్యాప్ చేశారా ఇల్లీగల్ గా? ఎందుకంటే ఒక 600 ఫోన్లు లీగల్ గానే చేశారు. వీళ్ళు మాకు లోపలిపోయిందని తెలిసింది ఏంటంటే వీళ్ళు సంఘ విద్రోహ శక్తుల ఫోన్లను ట్యాప్ చేస్తామని చెప్పి మా అన్ని ట్యాప్ చేసినట్టు చెప్తుండ్రు వాళ్ళు. అక్కడ మాకు అర్థమైంది ఏంటంటే మా ఫోన్లను ట్యాప్ చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్పగలిగే దమ్ము లేదు వాళ్ళకి. సంఘ విద్రోహ శక్తుల పేరు చెప్పి ఈ పని చేసిండు. దీనికి ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటాడు, లేకపోతే వాళ్ళకు ఆయన హోమ్ సెక్రటరీ ఉంటాడు. హోమ్ సెక్రటరీ లెటర్ రాయాలి, ఒక 3 రోజులకో 4 రోజులకో లెటర్ రాసి అయ్యా మేము ఇట్లా చేసుకుంటామని చెప్పి. ఒకవేళ హోమ్ సెక్రటరీ నుంచి వెళ్ళి కనుక సాటిస్ఫాక్షన్ లేకపోతే వీళ్ళు దాన్ని అలౌ చేయొద్దు. దీనికి ఒక కమిటీ ఉంటుంది, చీఫ్ సెక్రటరీ గారు, లా సెక్రటరీ గారు, అదేవిధంగా ఈ హోమ్ సెక్రటరీ గారు, ఈ ముగ్గురితో కమిటీ ఉంటది. వీళ్ళు ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలి, ఎవ్రీ 2 months ఒకసారి. అంటే ఒక్క మాట చెప్పాలంటే భరత్ గారు, మొత్తం సిస్టమ్ అంతా కూడా చెరబట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి నేను రాజరికం లాగా ఏం చేసినా అడ్డేటువంటి దుర్మార్గమైన పని జరిగింది భరత్ గారు. అంటే ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు హోమ్ సెక్రటరీ గానీ చీఫ్ సెక్రటరీ గానీ ఆబ్జెక్ట్ చేయలేదా మీ ఫోన్ ట్యాప్ చేయాలన్నప్పుడు? అప్పుడున్న సోమేష్ కుమార్ గానీ లేకపోతే శాంతి కుమార్ గానీ వాళ్ళు ఆబ్జెక్ట్ చేయలేదా మీ నెంబర్ ట్యాపింగ్ అన్నప్పుడు? ఇప్పుడు నాకేం చెప్తాయి, ఇప్పుడు ఇవన్నీ సిస్టమ్స్. అంటే నేను చెప్తుంది ప్రోటోకాల్స్ ఏంటంటే, సిస్టమ్ ఏంటంటే ఎస్ఐబి ఇంటెలిజెన్స్ చీఫ్ కి అసలు ఈ కేవలం వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అయితే సంఘ విద్రోహ శక్తుల కోసం పనిచేస్తున్నారో వాళ్ళే మాత్రమే ట్యాప్ చేయగలిగేటువంటి అధికారం ఉంటది. కానీ ఈయనకు మాత్రం స్పెషల్ జీవో తెచ్చి ఈయనకు ఇంటెలిజెన్స్ చీఫ్ కు ఏ అధికారాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా ఇచ్చినట్టు కానీ. కాబట్టి మొత్తం పక్కకే కూర్చోబెట్టుకున్న ప్రణీత్ రావుని తన పక్కకే ప్రమోషన్ మీద ప్రమోషన్లు ఇచ్చి పక్క రూమ్ లోనే కూర్చోబెట్టుకుని అన్ని రకాల హక్కులు ఇచ్చి ఇక మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మనం అడిగే నాదు లేడీ అనే పద్ధతుల పట్ల ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇట్లాంటి పని చేసిందండి. తెలంగాణ సమాజం గమనించాలి, చిన్న ఇష్యూ కాదు ఇది. ఇప్పుడు నా వంటోని ఫోన్ కూడా ట్యాప్ చేస్తానండి. నా వంటోడు నా దగ్గర హుజరాబాద్ లో ఎన్నికల పని చేస్తే ఈయన ఏం తింటున్నా అనేది కూడా సమాజం తెప్పించుకుంటారా అండి? గిదా అవి చేసే పని. కొట్లాడుతాడు. ఫోన్ నుంచి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారనేమో, మీ ఫోన్ నుంచి కాకుండా వంట వాళ్ళ ఫోన్ నుంచి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతాం అంత అక్కడ మాకు మేము దీని లెక్క కొట్లాడలేదు. మరి ఏం పాడైతుంది, మా దగ్గర ఏముంటుంది? హుజరాబాద్ ఎలక్షన్ లో ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టేప్పుడు మీరు కూడా కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా. మేబీ దాని గురించి ఏమో మీకు వచ్చిన ఫైనాన్స్ ఫండింగ్. నేను ఒక భరత్ గారు సరే ఇవన్నీ వాళ్ళు మునుగోళ్ళు ఏం చేసిండ్రు ఇదంతా ఒక మాట చెప్పన్నా. మా హుజరాబాద్ ప్రజలు ఎంత గొప్ప వాళ్ళంటే, అయ్యా బిడ్డ నువ్వు గెలవాలి బిడ్డ, నువ్వు ఓడిపోతావని అవుతుంది బిడ్డ ధర్మానికి అని చెప్పి ఆయన పువ్విత్తుండు కదా బిడ్డ, నువ్వు పత్రిస్తావా అని చెప్పి నన్ను డైరెక్ట్ అడిగింది. వాళ్ళు పువ్విస్తున్నారు, నువ్వు పత్రిస్తావా అని చెప్పి అడిగింది. ఆయన పువ్విచ్చేదేమో పుక్కడ వచ్చిన పైసలు, నువ్వు పత్రి అంటే ఇవ్వాలంటే నాకు చెమట పైసలు ఖర్చు పెట్టాలి కదా భరత్ గారు. అయినా తట్టుకొని నిలబడి 10 లక్షల రూపాయలు దళిత బంధు చెక్కులు ఇచ్చిన, మైసమ్మ గుళ్ళ మీద పోచమ్మ గుళ్ళ మీద ప్రమాణం చేయించిన, ఇవాళ గొల్ల కుర్మలకు ఆనాడు 1,25,000 1,75,000 రూపాయలు చెప్పిన గొర్రెలకు డబ్బులు ఇచ్చిన అడ్వాన్స్ గా. వీళ్ళు 45,000 వాళ్ళు 35,000.
ఒక 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేయించి మురులు కట్టించి ఏ కుల సంఘాలు అడిగితే ఆ భవనాలు ఇచ్చి ఏది అడితే అది ఇచ్చి ఎన్ని చేసినా కూడా హుజరాబాద్ పైన అప్పుడు కర్ర కలిసి వాద పెట్టిరు. కానీ సెకండ్ టైం ఏమైంది, నేనేమో బయట తిరుక్కుంటున్నా, మొత్తం బీజేపీని గెలిపించుకోవాలని చెప్పి బయట తిరుక్కుంటున్నా. అక్కడ మళ్ళీ ఇదే పద్ధతి పెట్టిండు. పాపం మా మేడం ఉండే హుజరాబాద్ లో, నేను ఇక్కడ ఎప్పుడో ఒకసారి పోయి వచ్చిన స్కెచ్ చేసి రోడ్డు కొట్టిండు. అంటే ప్రత్యర్థుల యొక్క సమాచారాన్ని సేకరించుకొని దాన్ని ఎట్లా డిఫ్యూజ్ చేయాలి, తనకి ఎట్లా అనుకూలంగా మలుచుకోవాలి, ఇది ఆయన చేసిన విషయం అని చెప్పి ఇలా క్లియర్ గా అర్థమవుతుంది కదండి. ఇది ఒక పార్టీ కాదు కదా, అన్ని పార్టీలు చేసింది కదా. ఇప్పుడు వాళ్ళు సిట్ వాళ్ళు ఏమడిగారు సార్ మిమ్మల్ని? అడిగింది ఏంది? మిమ్మల్ని విక్టిమ్ కిందనే చూసారు వాళ్ళు? విక్టిమ్ 100% కానీ విక్టిమ్లే కదా, నేను బాధితుని, నన్ను బాధితునే చూసిండు. నేను ఎవిడెన్స్ ఇవ్వడానికి పోయినా తప్ప నేను ఇంకా వాళ్ళు చూపించిన దానికి వాళ్ళు నంబర్లు అన్ని ఇచ్చిండ్రు, అన్ని చూసినా నేను మొత్తం మా జమునా హ్యాచరీలో ఉన్నటువంటి మా గుమస్తాలు, మా పిఏలు, మా వాళ్ళ పిఎస్లు, వాళ్ళ పనిచేసే సూపర్వైజర్లు అన్ని, ఈ కేంద్ర బ్యాంకు సంబంధించిన తర్వాత ఇవన్నీ కూడా చూసిన. నేను ఆశ్చర్యపోయినా. నేను అనుకున్నాను నా ఒక్కరిని ఫోన్ చేస్తానేమో అనుకున్నా గానీ, లేకపోతే నా పిఏల ఫోన్ చేస్తాను అనుకున్నా గానీ, నా డ్రైవర్ల ఫోన్ కూడా చేస్తానని చెప్పి చివరికి గన్మెన్ ఉంటారు చూసిన, గన్మెన్ల ఫోన్ కూడా చేసినట్టు. ఇవి లీగల్ గానే, ఇదంతా లీగల్ గానే ఉంది. ఇదంతా కూడా ఏమి లీగల్ ఉన్నా కూడా దీని నుంచి తప్పించుకోజాలని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రజాక్షేత్రం ఉంటది. ఇవాళ ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు గన్మెన్లు కుక్కలని మీకు నెంబర్ చూపించడంతో తెలిసిందా? సిట్ వాళ్ళు నెంబర్ చూపించారా ఈ నెంబర్లు చేశారని చెప్పి? అవునండి, అవునండి. వీళ్ళు మొత్తం హార్డ్ డిస్కులు ఇవన్నీ మొత్తం పగలగొట్టి మూసినదిలో వేసినప్పటికి కూడా ఈ కాల్ రిట్రీవ్ అంటే ఇదంతా తీసుకునే మెకానిజం సైన్స్ శాస్త్ర టెక్నాలజీ ఉన్నట్టున్నది తీసుకున్నారు వాళ్ళు. ఓకే, అంటే ఇప్పుడు మీకు మొత్తం ఎంతమంది, మీకు తరపు వాళ్ళు ఎంతమందిని చేశారు ఫోన్ ట్యాపింగ్? హైదరాబాద్ లో 100 మందిని చేసిండ్రు. హైదరాబాద్ లో 100 మంది. ఏ పీరియడ్ నుంచి స్టార్ట్ అయింది సార్? ఏ పీరియడ్ నుంచి స్టార్ట్ అయింది? 2017 2018 స్టార్ట్ అయింది. 18 స్టార్ట్ అయింది. అంటే మీరు అప్పుడే కొంచెం వాయిస్ నెగటివ్ వాయిస్ జనరల్ గా మేము అప్పుడు భరత్ గారు మేము జనరల్ గా ప్రతిపక్షాలకు సంబంధించిన చేసిన విషయం చర్చ జరుగుతూ ఉంది కానీ మావి కూడా చేస్తారని మేము ఎందుకు అనుకుంటాం చెప్పండి. దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే 2014లో ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంత్రుల మీద కూడా నమ్మకం లేక మంత్రులకు సంబంధించినటువంటిది కూడా చేసినట్టున్నది, టెలిఫోన్ ట్యాప్ చేసినట్టున్నది. కానీ బ్యాడ్ అది ఒకటి. అంటే ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్న తర్వాత వాళ్ళు ఇంత నిష్ణాతులుగా ఉన్న తర్వాత తెలంగాణ ఇంటెలిజెన్స్ అంటే చాలా పగడబందీగా టెక్నాలజీతో కూడిన అనుభవంతో కూడినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ. గా వ్యవస్థలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం ఇంతకంటే నికృష్టమైన, ఇంతకంటే దరిద్ర పని ఇంకోటి ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే. సో అంటే ఫైనల్ గా ఇప్పుడు మీరు స్టేట్మెంట్ తీసుకున్నారు, మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ పిలుస్తామన్నారా? మీరు సాక్ష్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే పిలుస్తా అని చెప్పి, వస్తా అని చెప్పి, ఎప్పుడైనా అప్పుడు వస్తా అని చెప్పి. ఓకే ఓకే. అయితే ఒకటి నాకేమనిపిస్తుంది అంటే మీరు స్వపక్షంలో విపక్షం లాగా బిహేవ్ చేశారు కాబట్టి చేసి ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ చేయకుండా ఉండొచ్చు కదా. ఎందుకు ఇవన్నీ ఏం చెప్తానండి? నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, సొంత మంత్రుల మీద నిఘపెట్టే పద్ధతి ఇప్పుడు ఇవాళ కూడా వస్తున్నాయండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా ఈ ముఖ్యమంత్రి గారు కూడా మంత్రుల ఫోన్ల మీద నిఘా పెట్టిండ్రు, ఎమ్మెల్యేల ఫోన్ల మీద నిఘా పెట్టిందని చెప్పి వస్తుంది. దిస్ ఇస్ బ్యాడ్ ప్రాక్టీస్. ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా చేస్తుందా ట్యాపింగ్? అంటున్నా ఇది మంచిది కాదు, పోగొట్టాల్సిన బాధ్యత ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయితే ఉంది, దానికి బోలెడంత శక్తి ఉంది, దాని దగ్గర బోలెడంత టెక్నాలజీ ఉంది, కనుక్కోలేనా వాళ్ళు? చెప్పండి. ఇప్పుడు నాది కేవలం ఫోన్ ట్యాపింగ్ కాదండి, మొత్తం నేను ఢిల్లీకి పోతే ఢిల్లీలో నాకు నాయనక 2 ఉంటారు అక్కడ. ఢిల్లీలో నేను హోంమంత్రి గారిని ఎప్పుడు కలిసినా, నడ్డా గారిని ఎప్పుడు కలిసినా, నేను ఇతర నాయకులు ఎప్పుడు కలిసినా ఇంత సమాచారం ఉంటుందా అండి? అంటే ఈటెల గారు ఇప్పుడు మీరు 2018లో ప్రభుత్వంలో ఉన్నప్పుడే మిమ్మల్ని ఓడించే ప్రయత్నం జరిగిందంటారు ఫోన్ ట్యాపింగ్ వల్ల? 100% జరిగిందని ఇప్పుడే కాదు, చాలాసార్లు చెప్పినా. ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏముంది? చాలాసార్లు చెప్పిన హుజరాబాద్ సభలో నా ఉపన్యాసాలు ఇంట్లో చెప్తుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు 18 నెలలుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బీఆర్ఎస్ ఏమంటుందంటే మమ్మల్ని బ్లేమ్ చేసేందుకు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ లోలో ఉందో దీన్ని పైకి తీసుకొస్తున్నారు, ప్రతిసారి బ్లేమ్ చేసేందుకు వాడుకుంటుంది గవర్నమెంట్ అని అంటారు. ఒకటి మాత్రం ఇవాళ వాటిగా బ్లేమ్ చేస్తే కాదు, ఇవాళ ఎలక్ట్రిసిటీ కొనుగోళ్ల మీద, పవర్ పర్చేజ్ దాని మీద ఒక కమిటీ వేసిండ్రు, రిపోర్ట్ అయితే ఇచ్చిండ్రు. ఏం చేసిండ్రు? రేవంత్ రెడ్డి గారు కిరక
ఇవాళ ఫోన్ ట్యాపింగ్ సంవత్సరం నుంచి నడుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా కమిషన్ వేసిండ్రు. అది ఏడోసారి దాన్ని పెంచుకుంటూ పోయిండ్రు. మన ఏడోసారి నన్ను పిలిపించిండ్రు. దేశ చరిత్రలో ఎక్కడ కూడా స్కాములలో ఆర్థిక మంత్రులు ఇన్వాల్వ్ చేసే సందర్భాలు లేవు. మీరు ఎక్కడ చూడండి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉండే పవర్ ఎంతో మీకు తెలుసు. అయినా నన్ను పిలిచిండ్రు, నన్ను బ్లేమ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఏది ఏమైనా ఏంటంటే ధర్మంతో గోక్కున్నాడు ఎవడు బాగుపడు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటున్నాడు. నేను ఒకటే అంటున్నా, ఇవాళ ఈ మొత్తం ఎంక్వైరీ కమిషన్లు కానీ ఈ టైం చూస్తా ఉంటే మీరు కేవలం బ్లాక్ మెయిలింగ్ కోసం, ఈ ప్రభుత్వం వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ కోసం, రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న తప్ప ఇష్యూని వాళ్ళకు నిజంగా రిపోర్ట్ తీసుకొచ్చి దోషులు ఎవరో ఐడెంటిఫై చేసి పనిష్మెంట్ ఇచ్చేటువంటి ఇంటెన్షన్ లేదని చెప్పి అనిపిస్తా ఉంది. ఓకే సరే, అయితే ఒకటి మీరు కాళేశ్వరం టాపిక్ తీశారు కాబట్టి ఒక ప్రచారం ఏం జరుగుతుందంటే, కాళేశ్వరం వ్యవహారంలో మీరు చాలా గొప్ప కట్టడం అని చెప్పారు కాళేశ్వరంను, కేసీఆర్ ను కూడా పొగిడారు అని బాగా చర్చ జరుగుతుంది. దాని మీద మీ పార్టీ నేతలు కూడా స్పందించి కాళేశ్వరంలో ప్రధానమంత్రి ఏటీఎం అన్నాడు కాబట్టి అదే మా స్టాండ్, ఈటల రాజేందర్ది అంటే మీ కౌంటర్ గా మీ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు కాళేశ్వరం విషయంలో. క్లారిఫికేషన్ ఇస్తారా మా వేదిక? అర్థం కాని వాళ్ళ గురించి నేను మాట్లాడాను, కానీ ఇప్పుడు అర్థం అయిన తర్వాత కూడా లోపల ఏదో కుట్ర పెట్టుకొని మాట్లాడేటోళ్ళ గురించి నేను మాట్లాడాను. కానీ నిజమేందంటే ఈ ప్రాజెక్టు కేసీఆర్ తో మొదలైన ప్రాజెక్టు కాదు భరత్ గారు. తెలంగాణ సమాజం తెలవాలి. ఈ ప్రాజెక్ట్ తుమ్మిడిహట్టి అంటే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు మధ్యలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సృజల స్రవంతి ప్రాజెక్ట్ కింద పెట్టింది. మీకు ఐడియా. దీంట్లో 25 ప్యాకేజీలు ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ కట్టినటువంటి మనం చూస్తున్నటువంటి ఎల్లంపల్లి గాని, మిడిమానేరు గాని, అదేవిధంగా మల్లన్న సాగర్ గాని, కొండపోచమ్మ సాగర్ గాని, లేకపోతే ఇలా ఆదిలాబాద్ లో నిజామాబాద్ లో జరిగినటువంటి ప్యాకేజీలు గాని, ఇవన్నీ కూడా అప్పుడు 2005లో ఉండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటిది కాదు, 2005లో జలయజ్ఞంలో భాగంగా మొదలైనవి. దీంట్లో 2 సంవత్సరాలు పూర్తయ్యే ప్రాజెక్టులు, 5 సంవత్సరాలు పూర్తయ్యే ప్రాజెక్టులు. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ కావాలంటే నిజాయితీగా కనుక ఉండి ఉంటే, తెలంగాణ ప్రాజెక్టు పూర్తి చేయాలి, తెలంగాణ రైతు నీళ్లు ఇవ్వాలనే భావన కనుక ఉండి ఉంటే 2010 వరకే ఇవన్నీ కంప్లీట్ కావాలండి. కానీ అనేక కారణాల వల్ల కాలేకపోయిన తర్వాత 2014 మీకు తెలుసు, మేము 14 సంవత్సరాల కాలం పాటు ఉద్యమం చేసినాం. అనేక మంది తెలంగాణ బిడ్డలు తమ ప్రాణాలను, అమూల్యమైన ప్రాణాలను తెలంగాణ రాష్ట్రం కోసం బలిపెట్టిండ్రు. దేనికోసం? నీళ్ల కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం. మరి మేము ఒకసారి నేను ఏ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ అయితే 1963లో కంప్లీట్ అయిందో, మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఫేజ్ 2కు నీళ్లు పోలేదు. ఈవెన్ ఫేజ్ 1లో కూడా 8 లక్షలకు 9 లక్షల ఎకరాల నీళ్లు వచ్చినా కూడా అక్కడ కూడా వారాబందీ పద్ధతిలో మళ్ళీ బోర్లు, బావులు యథావిధిగా నడిచినాయి. ఎప్పుడు ఎస్ఆర్ఎస్పికి నీళ్లు వచ్చినాయి పూర్తిగా అంటే ఎల్లంపల్లి కంప్లీట్ అయిన తర్వాత, మిడిమానేరు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వచ్చినాయి. మీకు తెలుసు. అందుకని నేను ఏమంటున్నా, ప్రాజెక్టు కట్టడానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. తెలంగాణకు ప్రాజెక్టు రావాల్సిందే. రాకపోతే ఎడారిగా మారిపోయేటువంటి ఆస్కారం ఉంది. బోరుబాయిలతో ఓపెన్ వెళ్లతో తవ్వి అప్పుల పాలైపోయిన రైతాంగం అంతా కూడా. బోర్లు వేసి బోర్ల పడ్డ తెలంగాణ, బావులు తవ్వి అప్పుల పాలైన తెలంగాణ. అలాంటి తెలంగాణకు ఇలా ఇంత గొప్ప నేరుడు ఉన్నప్పటికీ కూడా పంటలు పండించుకోలేకపోతున్నాం, అప్పుల పాలవుతున్నాము, కాలిపోతున్న మోటార్లు ఏంది, కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు ఏందనే కదా మా బాధ. 2014లో మనం ఇమ్మీడియట్ గా నీళ్ల మీద దృష్టి పెట్టినాం. ఈ ఇన్కంప్లీట్ షేప్ లో ఉన్నటువంటి మీది కాళేశ్వరం ఒకటే పూర్తి చేస్తలేమని మేము ఇప్పుడు మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి దిండి గాని, కోయిల్ సాగర్ గాని, ఇవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి సంకల్పించి అన్నిటికన్నీ ఒక ఉపసంఘం వేసి, మంత్రివర్గ ఉపసంఘం వేసి దీన్ని ఎట్లా కంప్లీట్ చేయాలి, దీని విధి విధానాలు లేదని చెప్పి నిష్ఠాలతో మాట్లాడి ఇవన్నీ చేసాం. అప్పుడు ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర నీళ్లు ఇక్కడ దొరకవు, కిందికి పోతే దొరుకుతాయని చెప్పి రకరకాల టెక్నికల్ కారణాల వల్ల ఇచ్చినప్పుడు అట్లా మార్పు గురించి నేను మాట్లాడతలేను. టెక్నికల్ ఆస్పెక్ట్ అది. రెండోది, నేను అక్కడ ఏ కాంట్రాక్టర్ కి ఇచ్చిండు, ఎంత ఎక్సెస్ కి ఇచ్చిండ్రు, ఎంత ముడుపులు ముట్టినాయి, ఎంత సొమ్ము ప్రయాసము దుర్వినియోగమైంది, అదొక అలాగే సబ్జెక్ట్. నేను చెప్తుందల్లా కూడా ఏంటంటే మొదటి నుంచి కూడా
ప్రాజెక్టు కట్టడం తప్పు కాదు, ప్రాజెక్టు కట్టడం తప్పు కాదు, ప్రాజెక్టు కట్టవలసిందే. ఇది ఈయన మొదలు పెట్టిన ప్రాజెక్టు కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టన్నల్స్ అప్పుడు తవ్వబడ్డాయి, లిఫ్టుల కోసం మొత్తం ఇంటేక్ వెల్స్ కట్టబడ్డాయి, మోటార్లు తెచ్చి పెట్టబడ్డాయి. అప్పటికే కొన్ని కూడా మోటార్లు కూడా పర్చేస్ చేసి పెట్టిండు. కానీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కొంత పెంచుకోవాల్సి అక్కడ ఉంది కాబట్టి డైలీ 2 TMC వాటర్ రావాల్సి అక్కడ ఉంది కాబట్టి ఆ 2 TMC వాటర్ రావాలంటే కొన్ని టన్నల్ వ్యాసం పెరగాలి కాబట్టి కొన్ని మోటార్ కెపాసిటీ పెరగాలి కాబట్టి అట్లా చేసింది తప్ప ఏదో కేసీఆర్ గారు వచ్చినాకనే మొదలు పెట్టింది అనే పద్ధతి తప్పండి. సో అంటే మీరు అన్నది గొప్ప కట్టడం అని అనలేదా, అన్నారా? ఒక ప్రాజెక్టు కట్టడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పినాను. ఓకే, ప్రాజెక్టు కట్టడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పినాను. తెలంగాణకు అది తప్ప వేరే దిక్కులే అని చెప్పిన. కృష్ణా నదిలో మాకు నీళ్లు లేవు, దయచేసి తెలంగాణ రైతాంగం తెలుసు. ఇప్పుడు మీకు ఇది తెలియదు కానీ భరత్ గారు, నా కరీంనగర్ జిల్లా ప్రాంత వాసులకి, నా వరంగల్ జిల్లా ప్రాంత వాసులకి, ఎలంపల్లి బ్యాక్ వాటర్ లోనే ఉంటాను ఇటలేందర్ గారు, తెలుసు కదా ధర్మపురి ఉన్నది. మరి నేను ఒక మాట్లాడుతున్నా, ఎన్నడన్నా నీ ధర్మపురికి నీళ్ళు వచ్చినాయా? ఎన్నడన్నా ఆగి కాళశ్రీరాంపూర్ నీళ్ళు వచ్చినాయా? వచ్చినాయా? ఓదలకు చెప్పండి. పోయినాయా? వరంగల్ జిల్లాకు నీళ్ళు చెప్పండి. ఎస్ఆర్ఎస్పీలో ఇప్పుడు ఆంధ్రలో ఒక టీఎంసీకి 3,300 ఎకరాలు పారితే తెలంగాణలో ఒక టీఎంసీకి 12,000 15,000 ఎకరాలు పారుతండి. మేము లొల్లిపెట్టేది అసెంబ్లీలో మాట్లాడేది. తెలంగాణలో ఎస్ఆర్ఎస్పీ కింద ఇది మెట్ట పంటల కోసం డిజైన్ చేయబడ్డ ప్రాజెక్ట్ కాబట్టి వారాబందీలో నీళ్లు వస్తాయి కదా భరత్ గారు. ఒక 10 రోజులు నీళ్లు వస్తాయి, ఒక వారం 10 రోజులు మళ్ళీ బంద్ అయిపోతాయి. ఈ వారం 10 రోజులు బంద్ అయిపోతే వరి పంటకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయండి? మళ్ళీ రైతాంగం అంతా కూడా మళ్ళీ ఈ నీళ్లు రానప్పుడు, కాలువలు నీళ్లు రానప్పుడు బాయిలు బోర్లే దిక్కుగా వాడుకున్నమాట వాస్తవం కదా భరత్ గారు, మీరు చెప్పండి. ఓకే, సో అంటే ఓవరాల్ గా ప్రాజెక్టు వల్ల మంచి జరిగింది, కానీ దానిలో కరప్షన్ తో సంబంధం లేదు, అంతేనా? 100%. ప్రాజెక్టు 2005 నుంచి జలయోగ్యంలో భాగంగా అనేక ప్రాజెక్టులు డిజైన్ చేయబడ్డాయి. కొన్ని మార్పులు చేర్పులు చేయబడ్డాయి, కొన్ని కెపాసిటీ పెంచబడ్డాయి, కొన్ని స్థానాలు మార్పు చేయబడ్డాయి. ఇవన్నీ ఉన్నాయి. ప్రాజెక్టు కట్టడం తప్పని మాత్రం ఎవరు రద్దండి. ఎందుకంటే రైతాంగం నీళ్లు వచ్చినాయి కాబట్టి. ప్రాజెక్టులో జరిగినట్టు నువ్వు ఏ కాంట్రాక్టర్ ఇచ్చినావు, ఒకరికే ఇచ్చి మొత్తం పంచుకున్నావా, బినామీ పేరులో కుటుంబం తీసుకున్నదా, ఎంక్వైరీ చేయి. దాని ఈటల ఆయనకి ఏమైనా వచ్చిందా, లేకపోతే ఇంకేమైనా మంత్రి కన్నా వచ్చిందా, వస్తే ఎన్ని వచ్చినాయి బయటపెట్టు. నేనే అంటున్నా కదా, ఎవడంటాడండి విచారణకు పోయొచ్చి బయటకు వచ్చినది మాట్లాడినా. ఈ విచారణ కమిటీ వేసినట్టు కాదు, తొందరగా రిపోర్టు తెండి, రిపోర్టు బయట పెట్టండి, దోషులు ఎవరో తేల్చండి, ఒకవేళ తప్పు చేస్తే శిక్ష వేయండి అంటాడా అండి ఎవడన్నా? నేను విచారణ కోసం పోయిన మాట అండి. అది ఎంత ధైర్యం ఉండాలి నాకు ఆ మాట మాట్లాడాలి. కానీ మీరు మాట్లాడిన తర్వాత మీ తోటి సహచరుడు తుమ్మల నాగేశ్వరరావు డిఫర్ అయ్యారు. సబ్ కమిటీ ముందు ఈ సబ్జెక్టే కాదు అని అన్నారు ఆయన. ఇప్పుడు ఒక మాట, సరే నేను మీకు సబ్ కమిటీ రిపోర్ట్ పంపించిన, మీకు నాకు తెలిసి మీకు వచ్చింది అనుకుంటా. ఓకే, మీకు వచ్చింది, మీరు అనాలిసిస్ చేయండి. నేను వాటిగా గుడ్డిగా మాట్లాడాను కదా, ఎవిడెన్స్ లేకుండా ఇట్లా మాట్లాడతారా ఊకే, చరిత్ర లేకుండా ఇట్లా మాట్లాడతారా ఊకే. ఏమైనా మాట్లాడితే ఆచరణలో కనబడితే మాట్లాడతా కదా. ఈటల రాజేందర్ అంటాడు వట్టిగా వేగ్గా ఏం చదువుకోకుండా గుడ్డిగా ఇంటికి ఇక్కడ రాము కదా. నేను అంటున్నా, వారు విజ్ఞులు, చాలా పెద్దవారు వాళ్ళు. నేను ఆ మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించబడ్డ అంశాలు, ప్యాకేజ్ బై ప్యాకేజ్, వర్క్ బై వర్క్, కాంట్రాక్టర్ బై కాంట్రాక్టర్, ఎంత ఎస్కలేట్ అయింది, అవన్నీ నేను పంపిస్తా చూసుకోండి. ఓకే, నేను చర్చించి చూసుకోండి. రెండోది, పదే చెప్తున్నారు మంత్రివర్గ ఆమోదం లేదు, మంత్రివర్గ ఆమోదం లేదు. నేను ఒక్క మాట 100 సార్లు మళ్ళీ చెప్తున్నా, అసలు ఇంత పెద్ద వర్క్స్ కి ఎప్పుడో అప్పుడు రాజశేఖర పీరియడ్లో దీనికి నిర్ణయం తీసుకున్నాను. రాజశేఖర గారి పీరియడ్ నిర్ణయం తీసుకున్న బాపతి. ఇది రీడిజైన్, రీఇంజనీరింగ్, అంతే కదండి భర్త గారు? దీని పేరేంది? రీడిజైన్ అంటే రీఇంజనీరింగ్, అంతేనా కదా? ఈ రీడిజైనింగ్ విషయంలో కూడా మళ్ళీ క్యాబినెట్కి వస్తాయి. ఒక్కసారి రాలేదండి, అనేక జీవోలు ఉన్నాయి, అవన్నీ కూడా పంపించి ఇచ్చిన వట్టిగానే మాట్లాడు కదా. ముందు వచ్చినాయా వెనక వచ్చినాయా టెక్నికల్ గా మాట్లాడకూడదు. క్యాబినెట్ ఆమోదం ఉందా అనేది ఇంపార్టెంట్. మీరు జీవో ఇవ్వక ముందే నిర్ణయం తీసుకున్నట్ట, లేకపోతే మీరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చినట్ట, ఇవన్నీ మీరు మాట్లాడుతూ టెక్నికల్ అంశాలు. ఈ ప్రాజెక్టులు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి. ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏదైతే ఫామ్ చేసిండ్రో, కాళేశ్వరం కార్పొరేషన్ ఏదైతే ఫామ్ చేసిండ్రో, ఇవన్నిటికీ క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్లయితే చెప్పండి? మేము సంతకం పెట్టకుండా అయితే అండి. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా, సపోజ్ ఆర్థిక మంత్రిగా తప్పకుండా గ్యారంటీ ఇవ్వాలి కదా ప్రభుత్వ పరంగా. నేను చర్చించకుండా ఎట్లా ఇస్తాం, క్యాబినెట్ పంపకుండా ఎట్లా ఇస్తాం మీరు చెప్పండి?
కానీ వాళ్ళకు మరి ఎవరు సమాచారం ఇస్తుండ్రో ఏం చేస్తుండ్రో వాళ్ళు దొరుకుతుందా లేదా నాకు తెలియదు. నేను ఆ డెప్త్ వాళ్ళు ఎక్కువ బ్లేమ్ చేస్తున్నారు ఈ విషయంలో. నేను దానికి కేసీఆర్ సపోర్ట్ చేశారు ఆ విషయంలో అని చెప్పి, మరి వాళ్ళు తిట్టిన తర్వాత న్యూట్రల్ ఆ విషయంలో కేసీఆర్ సపోర్ట్ చేశారు, ఈ విషయంలో తిట్టారు. నేను అన్నాను ప్రాజెక్టులు వేగం కట్టడం తప్ప ప్రాజెక్ట్ లో నీరు నిల్వ పెట్టే తప్ప అవుతుందా? టెక్నికల్ ఆస్పెక్ట్ కదా, నాకేం సంబంధం. 16 TMCలు పెట్టన్నా అలా అది బ్యారాజు, అది ప్రాజెక్ట్ కాదు, అది SRSP లాంటి ప్రాజెక్ట్ కాదు, అది నాగసార్ లాంటి ప్రాజెక్ట్ కాదు, అది LMD లాంటి ప్రాజెక్ట్ కాదు, అది MMD లాంటి ప్రాజెక్ట్ కాదు, అది కేవలం బరాజ్. ఆ బరాజ్ ఉండేటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటివి, నీళ్లు నిల్వ ఎంత పెట్టాలి ఎంత పెట్టకూడదు అవన్నీ వాళ్ళు చూసుకోవాలి కదా భరత్ గారు. ఇది పెద్ద డిబేటబుల్ సబ్జెక్టు. దీన్ని అంతా పక్కకు పెట్టి ఎవరికి వాళ్ళుగా వాటిగా మాట్లాడిన దాంట్లో 1 నిమిషం కట్టింగ్ పెట్టుకొని వేసుకుంటే వాడు వెకిలి చేస్తాడు, నేనేం చేస్తా. ఓకే, సో మీరు అన్న ఒక్క మాటను ట్విస్ట్ చేసి మొత్తం మీరు ఆ విధంగా మీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు అంతేనా? అదొక్కటే మాట, పెద్ద గొప్ప కట్టడం అన్న మాట. ఒక మాట చెప్పాను భరత్ గారు, నాలాంటి వాడు నా 25 ఏళ్లలో ఎప్పుడన్నా మాటలు మళ్ళీ విత్డ్రా చేసుకునే సందర్భాలు ఉన్నాయా మీరు చెప్పండి? నా 25 ఏళ్లలో లేదు. పాశ్చాత్తాపం వ్యక్తం చేసే సందర్భం ఉందా మీరు చెప్పండి? లేదు. ఇప్పుడు నేను హైడ్రా మీద కొట్లాడినప్పుడు మీకు అనేక రకాల స్టేట్మెంట్స్ వచ్చినాయి. ఇది ఆహా ఓహో గొప్పది, ఇది ఇంతకంటే గొప్ప ప్రోగ్రెసివ్ ముఖ్యమంత్రి ఎవరు లేరని చెప్పి మాట్లాడినారు. అవసరమైతే వకాలత్ కూడా చేస్తా అని చెప్పి మాట్లాడిన ఉన్నారు. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు హుజురాబాద్ ఎలక్షన్ తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇస్తూ కేసీఆర్ గొప్ప చాణక్యుడు, అపార చాణక్యుడు అని అన్నారు. అంటే మీ వాళ్ళ కేసీఆర్ పొగుడుతున్నాడు అన్నారు. మీరు ఏది కాంటెక్స్ట్ లో అంటే దాన్ని విత్డ్రా చేసుకోమంటే కూడా మీరు చేసుకోనని చెప్పారు. అపర చాణక్యుడే, అన్ని విషయాలు తెలిసిన వాడే, ఆ చాణక్య నీతి తెలిసిన వాడే అని మీరు అన్నారు. అప్పుడు కూడా దుమారం అయ్యింది సేమ్. తెలియకపోతేనే 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం నడుపుడు, తెలియకపోతేనే 10 ఏళ్ళు నడిపి మొత్తం కకావికలం చేసిందా? వీళ్ళకి గంత అది ఉందా? అది ఏదో ప్రజలు భిక్ష పెడితే వీళ్ళు గెలిచింది గుర్తుపెట్టుకోండి. ఆయన అవన్నీ చేసిండు కదా, మీరే అంటున్నారు కదా, నేను అనడం కాదు. 2018లో ప్రత్యర్థులు ఓడగొట్టడానికి ఇవన్నీ వాడుకున్నాడు. ఓకే, మొన్న కూడా మేము ఇంకెక్కువ గెలుతుంటే ఇవన్నీ చేసే వాడుకున్నాడు. మీరే నేను చెప్తున్నా. అంటే ఎంత ఉండాలి చెప్పండి. వాటికైతే ఎడ్డోడు గుడ్డోడు చేయడు కదా ఈ పని. ఓకే, మీరే ఒప్పుకుంటున్నారు అపర చాణక్యుడు అని, చాణక్యుడు అని మీరు అప్పుడు నా ఇంటర్వ్యూలో అన్నందుకు కాంట్రవర్సీ అయింది. ఆయన అపర చాణక్యుడు అంటారని. అరే 100% అండి. అది కూడా అప్పుడు కూడా మీరు విత్డ్రా చేసుకోరు అన్నారు. మిమ్మల్ని క్వశ్చన్ విత్డ్రా చేసుకున్నారు, కరెక్టే అపర చాణక్యుడే అన్నారు. ఒక మాట చెప్పాలని, చాణక్యుడు అంటే 2 రకాలు ఉంటాడు. అపర చాణక్యుడు అంటే మోసం చేయట్లో కావచ్చు, దగా చేసులో కావచ్చు, ఇతరులను కథం పట్టించేదానిలో కావచ్చు, అబద్ధాలలో కావచ్చు, ఇంకే రకరకాలు ఉంటాయి కదా. చాణక్యుడు అంటే మొత్తం ధర్మమేనైంది. ఓకే, రాజ్యాన్ని నిలుపుకోవడం కోసం అపర చాణక్యుడు ఏం చెప్పుండో దాని మొత్తం ఫిలాసఫీ నాకు తెలియదు, కానీ అన్ని వాడతాడు ఆయన అని చెప్పిన నేను. మీరు అనుకున్నట్టుగా వట్టిగా ఇట్లా ఊతే కొట్టుకపోవడం కాదని చెప్పింది నేను. మీకు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ప్రజలు భిక్ష పెడితే వచ్చింది గుర్తుపెట్టుకో. మీ తెలివితో వచ్చిందా, మీ ఐక్యతో వచ్చిందా, మీ గొప్పతనం వచ్చింది అనుకుంటే అది భ్రమ. మీకు ఉంటే నిజంగానే మీరు గంత గొప్ప మీరు నేను అడుగుతున్నా. అందుకనే భరత్ గారు గుర్తు గట్టిగా హైడ్రా మీద మాట్లాడు, 4 నెలల తెలిసింది. ఈటల అంటాడు దీని మీద మాట్లాడు, ఇక్కడ మూసి మీద మాట్లాడు. ఫస్ట్ అందరు వ్యతిరేకించారు, 4 నెలల తెలిసింది. ఇవాళ నేను అంటున్న మాట ఇవాళ మీరు వ్యతిరేకిస్తారు, ఒక 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత దాని సంగతి తెలుస్తుంది. అసలు ఏమైతుంది, రేపు వర్షాలు పడకపోతే, రేపు ఈ 2 పిల్లలు బాగు చేసి నీళ్లు ఇవ్వకపోతే రైతాంగం ఆ ప్రాంతంలో ఎంత ఇబ్బంది పడుతుంది. నేను ఒక్క మాట చెప్తున్నా, ఇవంతా పక్క పెట్టి ఇదంతా ఏమైతే అయింది, కానీ నేను ఒక్కటి విన్నవిస్తున్నా. 4 జిల్లాలు ఉత్తర తెలంగాణకు ప్రాణప్రదాయిని SRSP ప్రాజెక్ట్ అని చెప్పినాము. ఇవాళ దానికి సప్లిమెంటరీగా కాపాడుతున్నది ఎత్తిపోతలతోటి. కాబట్టి నేనేమంటున్నా, ఈ పంచాయతీ పెట్టుకోండి, ఈ ఎంక్వైరీ చేసుకోండి, ఎవడైతే దీని బాధ్యుల వారికి ఉరిశిక్ష వేయండి, డబ్బులు రికవరీ చేసుకోండి. కానీ ఆ 2 పిల్లల్లో 3 పిల్లల్లో ఆ 11th బ్లాక్ బాగు చేసి నీళ్లు మాత్రం ఖచ్చితంగా మళ్ళా ఎప్పుడైనా పంటలు ఎండిపోకుండా కాపాడే ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుతున్నా. చెరువులతో కలకలాడిన ఇమీడియట్ గా బాగు చేయమంటారు మేడిగడ్డ పిల్లర్స్ 100%. ఇదంతా నడుస్తాను, దీన్ని చేసుకోండి, తప్పేం కాదు. మనం బాగు చేసుకో, బాగు చేసి చెప్పు. ఇగో ఈ 11th బ్లాక్ లో ఈ పిల్లలు బాగు చేయడం ద్వారా 500 కోట్లు ఖర్చు అయినాయి, 1000 కోట్లు ఖర్చు అయినాయి, దీనికి వీళ్ళే కారకులు, వీళ్ళే వసూలు అవి చేసుకో. కానీ దీని పేరిట నువ్వు
అవి బాగు చేయకుండా నీళ్లు లేకపోతే మళ్ళీ సేమ్ తెలంగాణలో గదే పల్లెలు మొత్తాయి, జిల్లాలు మొత్తాయి. వర్షాలు బాగా పడి మీకు అది ఏర్పడతలేదు, గుర్తుపెట్టుకోండి. వర్షం పడకపోతే తెలుస్తుంది మీకు. ఓకే, వర్షం పడకపోతే తెలుస్తుందండి. ఓకే ఓకే. సో ఫైనల్ గా అంటే ఇప్పుడు మన ప్యానెల్ యాక్చువల్ దాసరి శ్రవణ్ గారు కూడా జాయిన్ అయ్యారు స్టూడియోలో మీరు మాట్లాడుతుండగా. మీతో ఉద్యమ సహచరులు ఒకటి మాత్రం సత్యం అండి, వారు మాట్లాడుతారు, వాళ్ళు మాట్లాడుకోండి. కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, నేను చివరగా చెప్పే మాట, ఇది సాడ్ పార్ట్ ద డెమోక్రసీ. సొంత మంత్రుల మీద నిఘా పెట్టే పద్ధతి మంచిది కాదు. ఇవాళ కూడా ఈ ప్రభుత్వం మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద నిఘా పెడుతున్నట్టు తెలుస్తుంది. కొంతమంది ముఖ్యమంత్రులు డైరెక్ట్ గా ఆ మాత్రం నిఘా పెట్టకపోతే ఎట్లా అనుకుంటాను. నిఘా పెట్టుకో, ఇంటెలిజెన్స్ తో పెట్టుకో, కానీ ఫోన్ ట్యాప్ చేయకు, భార్యల ఫోన్ ట్యాప్ చేయకు, కొడుకుల ఫోన్ ట్యాప్ చేయకు, కోడల ఫోన్ ట్యాప్ చేయకు. చివరికి అనేక సంబంధాలు కూలిపోయినాయని చెప్పి ఉంటా ఉన్నాం మేము ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఇట్లాంటి పిచ్చి పనులు ఈ ప్రజాస్వామ్యంలో ఇంత పెద్ద ఎత్తుకెదిగి. ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడుగుతా అంటారు దాసరి శ్రవణ్ గారు, ఒకటే ప్రశ్న. నేను ఆయనకే బట్టిగా మాట్లాడుకుంటా, మస్తు మాట్లాడుకుంటా. మీరు చాలా మంచి విషయాలన్నీ మాట్లాడినరు. సరే, సర్టన్ థింగ్స్ ఐ మే అగ్రీ, సర్టన్ థింగ్స్ ఐ మే డిసగ్రీ. అయితే ఒక విషయం, మీరు ఫోన్ ట్యాపింగ్ గురించి ఇన్ని మాటలు మీరు చెప్పినారు. ఐ డోంట్ నో సిట్ మిమ్మల్ని ఎందుకు పిలిచిందో, సిట్ మీకు ఏం చెప్పిందో, మీరు సిట్కి ఏం చెప్పిండ్రో, ఇవన్నీ అంశాల పట్ల లోతుగా పోయేంత టైం లేదు. కానీ ఒక పాయింట్ నేను అడగదలుచుకున్నా, బికాజ్ యు ఆర్ ఏ పొటెన్షియల్ క్యాండిడేట్ టు బికమ్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యేటువంటి ఒక కంటెస్ట్ లో ఉన్నటువంటి దుష్ప్రచారం. నేను అడుగుతున్నా ఇప్పుడు, ఎందుకు అంటే మీరు టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఎన్ని మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒకటి అడుగుతా ఉన్నా. పెగసిస్ అని చెప్పని ఇజ్రాయెల్ నుండి సాఫ్ట్వేర్ తెచ్చిండ్రు అని చెప్పని పెద్ద ఎత్తున జడ్జిల నుండి మొదలుకుంటే, అపోజిషన్ పార్టీ నాయకుల నుండి మొదలుకుంటే, ఆఖరికి వాళ్ళ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అయిన రాహుల్ గాంధీ వరకు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు పెగసిస్ సాఫ్ట్వేర్ ద్వారా అని చెప్పని పార్లమెంటును స్తంభింపజేస్తే, మేము కొన్నది నిజమే అని చెప్పని పార్లమెంట్ లో ప్రభుత్వం ఒప్పుకునేంత స్థాయికి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వాట్ మోరల్ రైట్ విల్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ టెలిఫోన్ ట్యాపింగ్, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్? నేను రైట్ రాంగ్ అనేటువంటి ఒక చర్చ చేయట్లేమో, తప్పు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా పక్కకు పెడితే, మీ పార్టీ, మీ ప్రభుత్వం కేంద్రంలో టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది. నాట్ ఓన్లీ పెగసిస్ సాఫ్ట్వేర్ ద్వారానే కాదు, మీరు వెస్ట్ బెంగాల్లో 2021లో కనుక జరిగినటువంటి ఒక పరిణామ క్రమం మీరు మొత్తం కనుక చూసినట్టయితే, మమతా బెనర్జీ చీఫ్ సెక్రటరీ, అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రులు, మొత్తానికి మొత్తం వెస్ట్ బెంగాల్లో టెలిఫోన్ ట్యాపింగ్ బీజేపీ చేసిందని చెప్పని ఆరోపణ ఉన్నాయి. హర్యానాలో అటువంటి ఆరోపణలు ఉన్నాయి, కర్ణాటకలో అటువంటి ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే బీజేపీ ప్రభుత్వాలు కూల్చిందో అక్కడ పెద్ద ఎత్తున టెలిఫోన్ ట్యాపింగ్ జరిపి అక్కడ శాసనసభ్యులను, మంత్రులను అందరినీ కూడా అతలకుతలం చేసింది, ప్రభుత్వాలను కూల్చిందని చెప్పని ఆరోపణలు ఉన్నాయి. ఇది బహిరంగంగా ఒప్పుకున్నటువంటి ఒక విషయం. కాబట్టి మీరు చెప్పింది చాలా మంచి మాటలు చెప్పినారు. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ రైటా రాంగా అనేటువంటి అంశం మీద చర్చ చేద్దాం. అది కేసీఆర్ గారికి ఎంత తెలుసో, కేటీఆర్ గారికి ఎంత తెలియదో, ఇవన్నీ అంశాలు పక్కకు పెడితే, you are representing a party which is known for political telephone tapping at the national level to dismantle the governments in the country. దేశంలో ప్రభుత్వాలు కూల్చడానికి, కేంద్రంలో రాజకీయ అస్థిరత్వాన్ని సృష్టించడానికి టెలిఫోన్ ట్యాపింగ్ వాడుకుందనేటువంటి విషయాన్ని కూడా దయచేసి పెద్దలు మీరు ఉటంకిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఒక మాట శ్రావణ్ గారు, ఒక మాట, మనకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయితే ఉందా శ్రావణ్ గారు? ఉంటదన్నా, ఎందుకు ఉండదు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా శ్రావణ్ గారు ఏం చేస్తుండ్రు, ఈటల గారు ఏం చేస్తుండ్రు, ఇది తెలియడానికి అయితే ఆస్కారం ఉంటుందా? ఉంటది. దాని తర్వాత మళ్ళీ ఎందుకు ఇది చేసుకోవాలి? నేను ఇంకొక మాట, నేను అదే అంటున్నా, అది కేసీఆర్ గారే చేసిందని ఎందుకు అంటున్నారు? మనము కేటీఆర్ గారే చేయించిందని ఎందుకు అంటున్నాము? ఇవాళ గమ్మతే అన్న, మీరు ఒక్క 30 సెకండ్ అన్న, మీకు ఇవాళ మనము ఒక వ్యవస్థలో పనిచేస్తుందని మీరే అంటున్నారు. డీజీపీకి పొద్దుగాల వచ్చి ఐజీ ఇంటెలిజెన్స్ వచ్చి సీఎం కు రిపోర్ట్ చేస్తాడు. బట్ వేర్ ఇస్ ద రోల్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు? డీజీపీ ఎవరు? మహేందర్ రెడ్డి గారు పాత్రే మాట్లాడతలేరు. ఎవరు? మహేందర్ రెడ్డి గారు ఎవరైతే పోలీస్ వ్యవస్థకు బాస్ ఉంటాడో ఆయన టీఎస్పీఎస్సీ చైర్మన్ అవుతాడు, తప్పులేదు, ఆయనకి ఏ పాత్ర ఉండదు. డైరెక్ట్ గా ఇంటెలిజెన్స్ చీఫ్ డైరెక్ట్ గా సీఎం కు రిపోర్ట్ అని. నో, హీ వర్క్స్ అండర్ ద డీజీపీ. వాట్ ఆర్ యూ టాకింగ్? అదే చెప్పారు, ఆయన డీజీపీ కింద పనిచేస్తే స్ట్రక్చర్ లో లా అండ్ ఆర్డర్ సీఎం చేతిలో, లా అండ్ ఆర్డర్ సీఎం చేతిలో డిపార్ట్మెంట్. రాజేందర్ గారు చెప్పండి. నన్ను ఒక్క నిమిషం క్లారిఫికేషన్ ఇవ్వని చెప్పండి. నేను కూడా సిస్టమ్ లో ఉన్నా కాబట్టి చెప్తున్నా. చెప్పండి. నాకు ఎస్, డీజీపీ కిందనే అన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా రాజకీయ పరమైన ఇన్ఫర్మేషన్ మాత్రం ఎవ్రీ డే ముఖ్యమంత్రి గారికి మాత్రం ఇస్తారు. నంబర్ 1.
నంబర్ 2, ఇవాళ హోంమంత్రి గారు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారే హ్యాండిల్ చేస్తారు. ఈ రెండింటి పట్ల వారికి అయితే యాక్సెప్టెన్స్ ఉంటుంది అనుకుంటారు. నంబర్ 2. నంబర్ 3 ఏమంటుండంటే అసలు నేను ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంత పెద్ద దేశంలోనే ఇంత ఎఫెక్టివ్ గా పనిచేసే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్న తర్వాత ఇంకా ఫోన్ ట్యాపింగ్ ఎందుకు అంటున్నా? ఇట్లా ఏం చేస్తున్నాడు? నేను జంగల్ లేను కదా, నేను ఇక్కడనే ఉంటుంది. నా ఇంటికి ఎవడొస్తాడు ఎవడు పోతుండు, ఒక ఇద్దరిని పెడితే నా ఎమ్మడి పొద్దుల మొత్తం చూస్తూనే ఉంటారు. ఇదంతా పక్క పెట్టు, నా ఎమ్మడిన ఇద్దరు గన్మెన్లకే పోయి బాధ్యత చెప్పి వాడు చేయడా? ఇట్లా అంటాడు, ఎక్కడ తింటాడు ఎక్కడ పంటాడు, ఇంకా మళ్ళీ ట్యాప్ చేసి అక్కడే ఉంది. కరెక్టే. దానికి ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం అంటున్నా నేను. కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం అంటున్నా. పోలీసు వాళ్ళు దొంగలను పట్టుకోవడానికో లంగలను పట్టుకోవడానికో లేకపోతే రాజకీయ అస్థిరత్వాన్నో ప్రభుత్వాలను కూల్చివేసే కుట్రలు చేసే వాళ్ళ గురించో లేకపోతే ఎవరైనా దొంగ డబ్బు పట్టుకొచ్చే వాళ్ళ గురించో లేకపోతే ఇంకేదైనా అక్రమాలకు పాల్పడే వాళ్ళు టెర్రరిస్టుల గురించో ఒకవేళ టెలిఫోన్ ఇంటర్సెప్ట్ చేస్తే దానికి కేసీఆర్ గారికి ఎందుకు సంబంధం కట్టాలా, కేటీఆర్ గారికి ఎందుకు సంబంధం అంటగట్టాలా? అయితే ఇక్కడ ఇప్పుడు శ్రావణ్ గారు చెప్పేది అందరూ పడి కరెక్ట్ అన్నా, కానీ ఈటల రాజేంద్ర గారు ఏ దొంగ? ఈటల రాజేంద్ర గారు ఎక్కడ దొంగతనం చేసే? ఈటల రాజేంద్ర గారి భార్య ఎక్కడ దొంగతనం చేసే? ఈటల రాజేంద్ర గారి కొడుకు ఎక్కడ దొంగతనం చేసే? మిమ్మల్ని ఏదో ట్రాప్ వేసినట్టుందా? నా బాధ ఒకటి ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ సిట్ వాళ్ళు గనక వదినమ్మ ఫోన్ ట్యాప్ అన్న ఒక్క మాట, సిట్ వాళ్ళు మీకు గనక వదినమ్మ ఫోన్ ట్యాప్ చేసిండ్రనో మీ డ్రైవర్ ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని చెప్పని సిట్టోళ్ళు చెప్పినట్టయితే ఇది ముమ్మాటికి కాంగ్రెస్ కుట్ర. మిమ్మల్ని ఏదో ట్రాప్ లో పడేసిండ్రేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే యూ హ్యావ్ గాన్ టు గివ్ ఎన్ ఎవిడెన్స్, బట్ దెన్ హౌ కమ్ సిట్ విల్ టెల్ యూ దట్ యువర్ వైఫ్స్ టెలిఫోన్ హస్ బీన్ ట్యాప్డ్? నువ్వు టీవీ ముందు ఆర్గ్యుమెంట్ చేయి శ్రావణ్, నువ్వు టీవీ ముందు ఆర్గ్యుమెంట్ చేయి, కానీ సత్యాలు ఉంటాయి శ్రావణ్, సత్యాన్ని మర్చిపోకు అన్నా. కొన్ని ఉంటాయి సత్యాలు, ఒకటి నేను మాట్లాడి నువ్వు ఓకలు చాలా గొప్పగా ఆర్గ్యుమెంట్ చేస్తావు, నీ తెలివితేటలు ఉన్నాయి, నువ్వు చేసుకో. కానీ నేను అంటున్నది ఏంటంటే ఇవాళ మమ్మల్ని పిలిచిండ్రు వాళ్ళు, మరి ఇచ్చిండ్రు మాకు. నేను ఇప్పుడు ఎందుకు 2021లో ఈ ఫోన్ ట్యాపింగ్ అనే సిస్టమ్ లేకముందే 2021లో నా ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడి విను. నేను ఇలా సాయంత్రం వరకు నా కార్యకర్తతో మాట్లాడితే ఇది ఎట్లా పోయింది, మళ్ళీ వాళ్ళు ఎట్లా పట్టుకపోయిండ్రు, వాళ్ళు ఎట్లా మేనేజ్ చేసింది, అదొక సబ్జెక్టు. ఇప్పుడు డిబేట్ చేయండి ఎత్తుడు. కానీ నేను అడుగుతున్నది, నీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీద నమ్మకం ఉందా లేదా? ఇంకొక రెండో మాట, ఇలా వాళ్ళ ముగ్గురి వాగ్మూలం విన్న నేను పేపర్లు చదివిన, ప్రణీత్ రావు గారు కానీ శ్రవణ్ కుమార్ రావు కానీ లేకపోతే ఇంకొక రావుది కానీ చదివినది ఏంటంటే మాకు ప్రభాకర్ రావు గారు ఆదేశించినట్టుగా నేను చేసిన అన్నాను. ప్రభాకర్ రావు గారికి ఎవరు ఆదేశించి ఉండాలి? శ్రవణ్ గారు చెప్పండి. ప్రభాకర్ రావు గారు స్ట్రక్చర్ అన్నా, మీరు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు, మీ కింద ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక సెక్రటరీ ఉంటాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు. మీరు డైరెక్టర్ గా సెక్రటరీ చెప్పినప్పటికీ కూడా మీరు ఇచ్చిన ఆదేశాలు సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పడం ఎందుకంటున్నారు మీరు? ఒక పని చేయండి. డీజీపీని మీరు మొత్తం ఆరోపణలలో కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంబంధమే లేదన్నట్టుగా ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నారు. నేను తప్పు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈ మొత్తం 18 నెలల్లో కట్ అవుతుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏమంటారు ఇటలేంద్ర గారు? ఇవాళ డీజీపీగా అప్పుడు ఎవరున్నా, హోమ్ సెక్రటరీగా ఎవరున్నా, డీజీపీగా ఎవరున్నా, హోమ్ సెక్రటరీ ఎవరున్నా, ఎవరు బాధ్యత వాళ్ళు వీళ్ళ పనిష్మెంట్ ఉండాలి. రెండోది, అప్పుడు మనకు కమిటీ ఉంటుందండి, చీఫ్ సెక్రటరీ గారు ఒకటి, తర్వాత డీజీపీ గారు, హోమ్ సెక్రటరీ గారు 2, తర్వాత 3వ వ్యక్తి లా సెక్రటరీ ఉంటారు. ఈ ముగ్గురు ఉంటారు. 2 నెలలకు ఒకసారి ఇవన్నీ సమీక్ష జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళు మాకు అక్కడ చూసింది ఏంటంటే దొంగల పేరిట, నక్సలైట్ల పేరిట, సంఘ విద్రోహ శక్తుల ఫోన్ ట్యాప్ చేస్తున్నామని చెప్పి మా నంబర్లు ఇచ్చిన మాట చూపించిన వాళ్ళు మాకు మొత్తం. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి గారి సర్కార్ కుట్రతోటి ఇట్లాంటి ఇచ్చిందంటే మరి అదొక దాని మీద మరి మరోసారి మాట్లాడదాం మనం. కానీ ఇక్కడ ఇష్యూ శ్రవణ్ గారు, ఎంత గొంతున్నా ఎంత తెలివితేటలున్నా కొన్ని విషయాలు సమాజం ముందు ఆవిష్కరించబడ్డప్పుడు ఎస్కేప్ కాలేం శ్రావణ్ గారు. ఎస్కేప్ మీరు దేని నుంచి కూడా మనం తప్పించుకోలేదు. రేపు నేను చేస్తే కూడా తప్పు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. లెట్ ట్రూత్ ప్రివైల్ అన్నా, లెట్ ట్రూత్ ప్రివైల్. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఇప్పుడు అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమే, గుర్తుపెట్టుకోండి.
కానీ నేను ఒక మాట అంటున్నా అన్నారు, మీరు ఇంత మాట్లాడుతున్నారు, ఇది అనుభవించినోడికి ఆ బాధ పడ్డోడికి తెలుస్తుంది శ్రవణ్ గారు. నేను 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 35 ఏళ్ళుగా బిజినెస్ లో ఉన్నా. నా దగ్గర సిఐడిని పంపించిండ్రు నా కెనరా బ్యాంక్. ఇప్పుడు నువ్వు అంటున్నావు ఇది నిజమేనా అబద్ధం. సిఐడిని పంపించి 3 నెలలు ఎంక్వైరీ చేసిండ్రు శ్రవణ్ గారు. 3 నెలలు ఎట్లా ఇచ్చినావు వీళ్ళు లోను? ఇప్పుడు మమ్మల్ని చెప్పండి. నేను మాట్లాడుతున్నా కూడా మాట్లాడాల్సి వస్తుంది. అన్నా నేనేమంటున్నా, ఈ భూలోకంలో నరకం అంటే ఏందో అనుభవించిన మొట్టమొదటి వ్యక్తిని అని చెప్తున్నా. నేను కళ్ళు ఎక్కి నన్ను ఎక్కువ కదిలితే బాధ అవుతుంటాను. గుర్తుపెట్టుకో, ఎన్ని జరగాలని జరిగినాయి. ఇది మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. అవన్నీ నీకు తెలుసు, నీ అంతరాత్మ తెలుసు. నీ పెద్దలు మాట్లాడుతుండొచ్చు, కానీ నీ అంతరాత్మ మాట్లాడే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా హర్షించరు. మీ కేటీఆర్ కూడా హర్షించరు దీన్ని, మీ హరీష్ రావు కూడా హర్షించరు. గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి పని. దిస్ ఇస్ సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. వాట్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు హర్షించారంటే వాళ్ళకు కూడా సంబంధం లేదా దీనిలో? ఎందుకంటే చాలా మంది ఆరోపిస్తున్నారు. నేను అంటున్నా ఇట్లాంటి దాన్ని ఎవరు హర్షించారని చెప్తున్నా. సంబంధం ఉండాలి నేను ఎందుకంటున్నా. హర్షించారు వాళ్ళకు కూడా సంబంధం ఉంది అంటున్నారు. హర్షించారంటే వాళ్ళకు సంబంధం లేదు, డైరెక్ట్ గా కేసీఆర్ చేసినట్టు అంతేనా? అట్లా చెప్పండి సార్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఎస్ఐబి, ఇంటెలిజెన్స్, డీజీపీ గారికి కూడా తెలుస్తాయి. ఇవన్నీ తెలియకుండా ఉండవు, గుర్తుపెట్టుకోండి. నేను తెలియని ఎందుకంటున్నా, సిస్టమ్ లో అన్ని తెలుస్తాయి. హోమ్ సెక్రటరీ గారు కూడా తెలుస్తాయి. ఈవెన్ కమిటీ అన్నం చూసినావా, చీఫ్ సెక్రటరీ గారు, తర్వాత లా సెక్రటరీ గారు, తర్వాత హోమ్ సెక్రటరీ గారు, ఈ ముగ్గురు కమిటీ కూడా తెలుస్తాయి. కానీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ చూస్తున్నట్టు పోతా అంటారు తప్ప ఏమైతే గవర్నమెంట్ ఉంది వాళ్ళు చూసుకుంటారని అంటారు. నేను ఒకటి గుర్తు చేసుకుని ఈ మధ్య ఇప్పుడు పాపం ఎప్పుడు కూడా సరే ఆదేశించే ఎవరు ఉన్నారో ఎవరి ఆదేశాల మీద చేస్తారు. కానీ రాజశేఖర్ గారి పీరియడ్ లో మైన్స్ మీద జరిగింది మీకు తెలుసు. ఎవరు జైలుకు పోయిందండి అంతిమంగా? శ్రీలక్ష్మి గారు జైలుకు పోయినరు, ఇంకొక అధికారి జైలుకు పోయినరు. ఇదంతా క్యాబినెట్ డిసిషన్ ఒక్క మాటలో కొట్టేసిండు వాళ్ళు. ఆనాడు ఈ మంత్రులు ఇద్దరు ఆనాడు క్యాబినెట్ డిసిషన్ అనేది కొట్టేస్తే వీళ్ళు పోయిన జైలుకు. నేను అంటున్నా ఇవాళ అధికారులు బాసులు ఆదేశించినప్పటికి కూడా చట్టాన్ని లోబడి పనిచేయాలి తప్ప, ప్రజాస్వామ్యాన్ని లోబడి పనిచేయాలి తప్ప, నీ రూల్ బుక్ ఏం చెప్తూ దాని ప్రకారం పనిచేయాలి తప్ప ఇష్టానికి పిచ్చి పని చేస్తే జైలు పాలు అవుతారు. ఇప్పుడు జైల్లో మగ్గలేదు వీళ్ళంతా. ఎందుకు మగ్గిలండి? ఎవరి కోసం మగ్గిలండి వీళ్ళంతా? ప్రణితరావు జైలు పోలేదా? ఇలా రాధాకృష్ణరావు గారు జైలు పోలేదా? భుజంగరావు గారు జైలు పోలేదా? ఎందుకు పోయినండి మరి? చట్టం చాలా గొప్పది, ప్రజాస్వామ్యం చాలా గొప్పది, గుర్తుపెట్టుకోండి. మనం కొన్నింటి ఎస్కేప్ కాలేం. రేపు నేను ఈ పద్ధతిలో ఉన్నా కూడా తప్పించుకోజాలను, శుద్ధపూస లెక్క మాట్లాడజాలను, గుర్తుపెట్టుకోండి.